సిటీ ఇండియా న్యూస్ తెలుగు. आज वार्ड नंबर 35 से मैं मेरी अहिल्या को लेके नामिनेशन डालने जा रहा हूँ। इंशाल्लाह बड़े लोग भी जो पार्टी के उम्मीदवार जितने भी है, हमारे उबैदुल्लाह कोतवाल साहब होंगे, चाहे MLA साहब होंगे, और जितने भी बड़े लोग हैं वो तयफून दिए हैं हमारे को जो है टिकट दे दो बोल के। और दूसरी बात यह, मैं महल्ले के लोगों से अदबन गुजारिश कर रहा हूँ कि ज़्यादा से ज़्यादा वोट डाल के कांग्रेस पार्टी को जिताएं. జనరల్ ఉమెన్గా మనకి రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు మన 35 వార్డు డివిజన్కి వెళ్ళి నామినేషన్ చేయడానికి బయలుదేరుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మన వార్డు ప్రజలకు ఒకటే కోరుతున్నాము, ఒకసారి మనకి అవకాశం ఇచ్చి నేను పబ్లిక్ సర్వీస్గా, సోషల్ సర్వీస్గా అన్ని రకాలుగా మనం అధికారం లేకున్నా సరే మనం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి 60 కార్పొరేషన్లకు గాను 60 అభ్యర్థుల మంది నిలబెడుతున్నారు. బాగా టికెట్ల ఒత్తిడి మాకు చాలా పెరిగింది కార్యకర్తలలో. అలాగే ప్రజలలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా, గడప గడపకు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. 100% మేము ఈ యొక్క మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ను మేము చేజెక్కించుకుంటాం. డిప్యూటీ మేయర్ కూడా మాదే అవుతుందని చెప్పేసి అత్యధిక స్థానాలు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజల నమ్మకాన్ని కూడా మేము అమలు చేయకుండా ఎందుకంటే ఇక్కడ పెరుగుతున్న ఈ కార్పొరేషన్లో ఎక్కడ కూడా కనీస వసతులు లేకుండా గత పాలకులు నిర్వహించారు. మేము మా యొక్క మేనిఫెస్టోలో కానీ ఛార్జ్షీట్లో కానీ మేము క్లుప్తంగా పొందుపరిచినాం. ఖచ్చితంగా మా యొక్క ఛార్జ్షీటు, మా యొక్క దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. మాకు ఖచ్చితంగా ఈ యొక్క పుర ఎన్నికల్లో కేంద్ర నిధులు ఉంటేనే కానీ సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మేము కేంద్ర నిధులు పుష్కలంగా తీసుకొని వచ్చి ఈ యొక్క మహబూబ్నగర్ మేయర్ను మేము చేజిక్కించుకొని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి మీకు మాట. బీజేపీ కార్పొరేటర్గా జనరల్ మహిళా స్థానంలో ఉన్న సతీమణి శ్రీమతి శ్రీలేఖ గారు పోటీ చేస్తారు. మాకు మా పాలమూరు పట్టణంలో డీకే అన్నమ్మ ఎంపీ గారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేసి ఉంది. కావున ప్రజలందరూ బీజేపీకి వైపు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. కావున పాలమూరు ప్రజలు బీజేపీకి అత్యధిక స్థానాలు ఇస్తారని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు దేశమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి సంక్షేమ పథకాలు పేద ప్రజలు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్లో ఈ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 స్థానాల్లో కంపల్సరీగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకొని ఏదైతే ప్రజలు ఉన్నటువంటి నమ్మకాన్ని గుమ్ము చేయకుండా అభివృద్ధి శాఖ బాటలు పొందుపరచాలని కోరుకుంటున్నాను. 15వ డివిజన్ నుంచి లక్ష్మణ్ నాయక్ బీజేపీ అభ్యర్థిగా ముందుకు పెద్ద మంత్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్తున్నాను. మా యొక్క పెద్ద నాయకుడు బాలరాజన్న గారు, గడ్డపుచ్చిన గారు, సత్యమన్న గారు, రాజన్న గారు, మిగతా పెద్ద మంది నాయకులు టీకా ఉన్న మా నాయకత్వంలో మంచి బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి కాబట్టి వారి యొక్క ఆశయాన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను.
పేరు విశ్లావత్ రవినాయక్ 16వ వార్డు డివిజన్లో ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాము. బోయపల్లి 16వ వార్డు బోయపల్లి డివిజన్ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని నమ్మి ఈరోజు నామినేషన్ వేస్తున్నా. ఇండిపెండెంట్గా వస్తున్నా. మీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి మా మహమ్మద్ ఖాన్పల్లి తాండా ప్రజలు ఈరోజు ఇంత భారీ నా ఇంట రావడము చాలా సంతోషకరణం. మా మీద ఒక నమ్మకంతో మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నలభై నెంబర్ వార్డు నుంచి సల్మాన్ షరీఫ్ గారు నామినేషన్ ఇస్తున్నారు. వారికి మద్దతుగా ప్రపోజల్గా నేను చేస్తున్నాను. వారు వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాం, వస్తుందని అనుకుంటున్నాము. వారి అభివృద్ధిని సేవలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో నామినేషన్ చేయడం జరిగింది. మద్దతుగా మేము రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు వడ్ల రష్మిత. నేను 25వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవాళ వేయడం జరిగింది. సో గతంలో కూడా మేము కౌన్సిలర్ ఉండడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అదే ధైర్యంతోనే ఇప్పుడు కూడా ఎలక్షన్లో ముందుకెళ్ళి అందరికీ అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. ఈ 5 సంవత్సరాలు మేము చాలా స్ఫూర్తితో పనిచేశాము. ఇదే స్పిరిట్ మేము 5 years కంటిన్యూ చేసుకొని ఇంకా అభివృద్ధి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తుంది. లాస్ట్ డేట్ నామినేషన్ పర్వానికి ముగింపు దినంగా 33వ వార్డుకి బీసీ మహిళ అయిన దానివల్ల నేను ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చినాను. అమలుగానే హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పటివరకు ఏవి అమలు కాలేదు. ఇచ్చిన పథకాలు 6 గ్యారెంటీల్లో. అదేవిధంగానే ప్రజలు మొత్తం మామనార్ ప్రజలే కాదు, యావత్ తెలంగాణ అంతా టీఆర్ఎస్ కోసము కేసీఆర్ఏ మరి ముఖ్యమంత్రి రావాలా, ఈ మామనార్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూడా మా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని అన్ని సర్వేలు వెల్లడినాయి. అదే అంశంతో మేము కానీ ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే గల్లీలో కొనసాగించినారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి మామనార్ నోచుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తూనే ఉన్నారు మామనార్ ప్రజలు. ఏ బైపాసే కానీ ఆయన శ్రీనివాస్ గౌడ్ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏ కార్యక్రమాలు చేసింది లేదు. అంతెందుకు మామనార్ మున్సిపాలిటీలోని కళాభారతి దాదాపు నేను 2 పర్యాయాలు చేసినాను ఇక్కడ కౌన్సిల్లో. 2 పర్యాలు ఏ విధంగా ఉందో అదే విధంగానే ఉంది, కానీ దానికి కొద్దిగానే ముందడుగు వేయలేదు. నమస్కారం అండి. నేను 22 వార్డు పద్మావతి కాలనీ పంచముఖి కాలనీ కాంగ్రెస్ ఆశావాది కాంగ్రెస్ తరఫు నుంచి నేను నామినేషన్ వేయడం జరిగింది. మా కాలనీ ప్రజలందరి ఆశీస్సులతో నాకు విజయం చేకూరాలని ఆశిస్తున్నాను. వాటితో గెలిపించాలని పద్మావతి కాలనీ పంచముఖి కాలనీ ప్రజలను కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని మరియు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని విద్యాముఖంగా మీకు చేస్తున్నాను. 12వ వార్డ్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మీ అందరి యొక్క ఆశీర్వాదంతో. మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారింది కాబట్టి కేంద్రం నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నన్ను గెలిపిస్తే ఈసారి పెద్ద ఎత్తున మన యొక్క డివిజన్ మన యొక్క వార్డును అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఒక్క పారి ఈ 12th డివిజన్ వీరన్నపేట వీరభద్ర కాలనీ తర్వాత పాలిటెక్నిక్ సంబంధించిన ఓటర్లంతా కూడా నాపై దయదలిచి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. 16వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ని. ఇప్పుడు దేవుని దయ వల్ల ఆ డివిజన్ నెంబర్ కూడా 16 రావడము చాలా సంతోషకరమైన విషయము.
గతంలో మాజీ కౌన్సిలర్, ఇప్పుడు అయితే మాజీ కౌన్సిలర్ని. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరియు గౌరవ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి సహకారాలతో దాదాపుగా ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ప్రజాపాలనలో దాదాపుగా 3.5 కోట్ల వర్కులు సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైన్లు కానీ వేయడం జరిగింది. అదే కాకుండా మంచినీటి సౌకర్యం లేని చోళ్ళ దగ్గర 10 బోర్లు కూడా మా గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో వేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు 16వ వార్డు డివిజన్ ప్రజలు కూడా మీ నాయకత్వం కావాలని కోరుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయము. మళ్ళీ మీరు రావాలి, ఇదే అభివృద్ధి చేయాలి. ఈ ప్రజాపాలనలో మాకు బాగానే ఉందని ప్రజలు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోసారి అవకాశం వచ్చింది కాబట్టి నామినేషన్ వేయడం జరిగింది. మా 16వ వార్డు ప్రజలందరూ కూడా వాళ్ళ దీవెనతోటి మరొక్కసారి అవకాశం ఇచ్చి కార్పొరేషన్కు పంపిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి నమ్మకము మా డివిజన్ ప్రజలకు ఉంది. ఆ విశ్వాసంతో మరొక్కసారి ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టి మమ్మల్ని మరొక్కసారి మా 16వ వార్డు డివిజన్ ప్రజలందరూ దీవిస్తారని మనసారా కోరుకుంటున్నాం. వీరన్నపేట డివిజన్ నెంబర్ 12 వీరభద్ర కాలనీ వీరన్నపేట ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల ప్రజాపాలనలో ప్రజలు ఎంతో అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఏదైతే నా నుండి ప్రజలకు చేయడానికి ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పించడానికి ముందరకు వెళ్తూ ఇలాగే ఇంతకుముందు వరకు ఎలాగైతే పదవి లేకుండా చేశానో అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వస్తే కంపల్సరీ ఈసారి ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా మిసెస్ మా భార్య అయిన కావలి యాదమ్మ గారు, ఆమె 5వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడే నామినేషన్ వేసి బయటకు వచ్చాను. నేను ఇంతకుముందు దేశ సేవ చేసి ఆర్మీలో 16 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వార్డు మెంబర్ అయ్యి గ్రామానికి అభివృద్ధి పనులలో మా సర్పంచ్ ఉన్నప్పుడు నేను వార్డు మెంబర్ ఉన్నా. అప్పుడు కూడా గ్రామ సేవకు తోడ్పడ్డాను. ఇప్పుడు కూడా నన్ను మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎల్లయ్య గారు చెప్పినట్లు గ్రామానికి మీరు నన్ను మా భార్య అయిన యాదమ్మను ఎన్నుకుంటే ఖచ్చితంగా గ్రామానికి ఎంతో సేవ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మీకు బీఆర్ఎస్ అభ్యర్థిగా కావలి యాదమ్మ కాశన్న గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగినది. మేము ఈసారి ఖచ్చితంగా కావలి యాదమ్మ కాశన్న గారులకు మా యొక్క 5వ డివిజన్లో అత్యధికంగా ఓట్లేసి వారిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మేము అందరం కూడా కట్టుదిట్టముగా అంతా సమిష్టిగా పనిచేసామని ఖచ్చితంగా మేము అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి గతంలో ఈ కావలి యాదమ్మ కాశన్న గారు కూడా ఆర్మీ రిటైర్మెంట్ అయ్యారు. వ్యవసాయం కోసం కూడా వాళ్ళు ఎంతో కృషి చేశారు. కాబట్టి ఇప్పుడు సమాజంలో కూడా ప్రజల కోసం ఊరి కోసం కూడా నేను సేవ చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకొచ్చి మరి ఈ యొక్క వార్డులో మంచినీటి వసతి కానీ మరి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క ఆలోచన మేరకు ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము అధిక మెజార్టీతో వారిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాను. मेरा नाम आयशा सिद्दीक़ा है। मैं डिवीज़न नंबर 29 से अभी नॉमिनेशन देकर आई हूँ। उम्मीद करती हूँ एमएलए श्री
एनएम श्रीनिवास रेड्डी से कि हमें कांग्रेस की तरफ से टिकट हमें ही देंगे और आवाम से भी गुजारिश करती हूँ कि अपना कीमती वोट हमें देकर जिताएं, कांग्रेस को वोट देकर हमें जिताएं और इंशाल्लाह आवाम में जो भी तकलीफ़ें हैं और जो भी कामें हैं हम इंशाल्लाह पूरा करेंगे। आपसे गुजारिश करती हूँ कि आप अपना कीमती वोट हमें देकर जिताएं। Ahim Farhana from ward number 43. So he is have a strong desire to contest in this election, corporate election. So I am a retired government employee as a teacher, dedicatedly served the students, but now I shall continue serving the locality, the people of our locality. So my husband is वो भी है ना 30 years से उन्होंने सर्विस में है without any post. He is in Congress and he is actively working in the party. So with his support and guidance, I shall be in future I shall dedicate my service to the people. इसलिए मैं चाहती हूँ कि एक अपॉर्चुनिटी मुझे हमारे एमएलए सर अगर अपने पार्टी से इलेक्शन एमएलए सर श्रीनिवास रेड्डी सर अगर मुझे अपने पार्टी से मौका दें, टिकट दें, फॉर्म भी दें मुझे, तो मैं बहुत शुक्रगुजार रहूँगी और मैं पब्लिक का फ़ायदा करूँगी। मैं पब्लिक से गुजारिश करती हूँ कि आप मेरा दिलो जान से सपोर्ट करिए। 4 వార్డు నుంచి నేను నామినేషన్ వేసినాను। ఇంకా నేను వార్డులో చాలా డెవలప్ కావాల్సి ఉన్నది। బీఆర్ఎస్ నుండి నేను నిలబడుతూ ఉన్నాను 44 వార్డు నుంచి। అందుకొరకు మా వార్డులో ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించి మా గెలుపు కొరకై సహకరించాలని 44వ డివిజన్ అందరినీ వేడుకొంచుంటున్నాను। వార్డులో మోరీలే కానీ ఇంకా రోడ్లే కానీ నల్లలే కానీ ఇంకా బోర్లు లేవు, చాలా మటుకు వడ్డర బస్తీలో బోర్లు లేవు। ఆ బోర్డులు వేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను। సత్తెలగుండు డివిజన్ 41 వార్డు నుంచి నేను నిలబడ్డాను। ఈరోజు నామినేషన్ చివరి రోజు। ఏది కావాలన్నా ప్రజలకు నేను చేస్తానని ముందుకున్నా। ఇంతకుముందు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజలు ఎటువంటివి చేయాలని వాళ్ళు ఎటువంటివి అడిగినా చేస్తా అని నేను ముందుకు వస్తాను। వాళ్ళు ఎటువంటి ఆపదలున్నా ఏది ఉన్నా నేను ఆదుకుంటాను। గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్ని పనులు చేసింది, శ్రీనివాస్ గౌడ్ సార్తో పాటు మేము కూడా అలాగే చేస్తామని నా మనవి। మెట్టుకడి శ్యామ్ సుందర్ గారు, నేను 23వ డివిజన్లో బీజేపీ తరఫున మున్సిపల్ ఫండ్లో పోటీ చేయబోతున్నాను। మీ అమూల్యమైన ఓటు నాకు వేసి మన వార్డు అభివృద్ధికి మీరు కూడా తోడవ్వాలి అని అనుకుంటున్నాను। ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో అవుతుంది కాబట్టి ఇంకా నిధులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మన అభివృద్ధికి ఇంకా సహాయపడుతుంది అని అనుకుంటున్నాను। నా పేరు నిరంజన్ చారి, 53వ డివిజన్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను। నేను గత 15 ఏళ్ళుగా పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ఈరోజు నాకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ మా సీనన్న ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి యొక్క ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేము పాల్పంచుకుంటూ పార్టీకి అనుగుణంగా పార్టీ క్రమశిక్షణతో పార్టీలో మేము మనుగడ ఉంటుందని, అలాగే 53వ డివిజన్లో ఇల్లు పేరున మనం అందరము సుపరిచితము। మా వాళ్ళలో ఎలాంటి సమస్య ఉంది ఏముంది అనేది మేము మా ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతాము। అలాంటి సమస్యలు లేకుండా డివిజన్ని ఎంతో అభివృద్ధి చెంది మిగతా డివిజన్ల కన్నా మా డివిజన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు నేను మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 53వ డివిజన్కి వెళ్ళి నిలబడుతున్నాను। మహబూబ్నగర్ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన శుభ సందర్భంగా మేము గతంలో కూడా నేను మున్సిపాలిటీ ఉన్నప్పుడు మాజీ కౌన్సిలర్గా పనిచేసిన వెంకటేశ్వర కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ డివిజన్ వార్డు అప్పుడు 1 ఉండే, ఇప్పుడు డివిజన్ నెంబర్ 20లో నేను నామినేషన్ వేసిన। ఆ డివిజన్ నెంబర్ 20 లక్ష్మీనగర్ కాలనీ, గోల్డ్ పార్క్ కాలనీ, బృందావన్ కాలనీ, ముగలాలగుట్ట వరకు
వార్డు డివిజన్ అయింది కాబట్టి దాంట్లో నేను అందరికీ మా ఓటర్ మా డివిజన్ అభ్యర్థులందరికీ కూడా 100% మంచి సేవ చేసి 5 సంవత్సరాలు మంచి సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో కూడా నేను చేసిన పని కూడా అందరికీ తెలుసు. సంవత్సరానికి ఎంతో ఫండ్ తీసుకొచ్చి ప్రభుత్వము మాది లేకపోయినా కూడా నేను అప్పుడు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అభివృద్ధి చేసి మా వెంకటేశ్వర కాలనీ ప్రజలందరూ కూడా నన్ను మంచి ఆశించేదగ్గ విధంగా నేను పేరు తెచ్చుకున్నా కాబట్టి నేను ఈ డివిజన్ నెంబర్ 20 లక్ష్మీనారాయణ కాలనీ 50%, ఏనుగుండ వరకు సగభాగము కలిపి ఒక డివిజన్ చేశారు కాబట్టి దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నా. నా పేరు కుక్కల సంయుక్త, తిమ్మసానపల్లి గ్రామం నుంచి వెంకటేశ్వర కాలనీ నుంచి నేను 19 వార్డు పోటీ చేస్తున్నా. శ్రీరన్న నాయకత్వం వర్ధిల్లాలని టీఆర్ఎస్ నుంచి నాకు టికెట్ రావడం జరిగింది. పార్టీ తరఫు నుంచి నామినేషన్ చేసి ఇస్తున్నాం. మేము తిమ్మసానపల్లి 19th వార్డు నుంచి టీఆర్ఎస్ కార్యకర్తగా ఈరోజు మా అమిత గారిని నామినేషన్కి రావడం జరిగింది. మేము సీనన్న ఆధ్వర్యంలో కారు గుర్తులో మేము ఎప్పుడు ఉండి ముందంజంలో సీనన్నను గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ కార్యకర్త మా వదిన గారు సంయుక్త గారిని కూడా గెలిపించుకుంటాం. మా ఊరి ప్రజలందరూ బీఆర్ఎస్కే సహకరిస్తారని మేము అందరితో మనవి చేసినాం. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా పార్టీకి ఓటేసి పాతపాలెం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పాతపాలెం ఊరు అనే పేరును పోగొట్టి కొత్త ఊరిని తీసుకురావడానికి మేము శాయశక్తుల పనిచేస్తామని తెలియజేస్తున్నాం. డివిజన్ రామ్నగర్ త్రిపురగిరి పంచవరస్త టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నామినేషన్ చేశాను. ఈరోజు నిన్న అభివృద్ధిని చూసి అభివృద్ధి పథంలో నడిపేయాలని, మా వార్డును కూడా అలాగే నడిపేయాలని నామినేషన్ వేశాను. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా అందరూ గెలిపించి 52వ వార్డు రామ్నగర్ త్రిపురగిరి పంచవరస్త. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రము బీఆర్ఎస్ దే పెద్ద చేయి ఉంటుందండి. ఎందువల్ల అంటే ఈ సీనన్న చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఎంత మూవ్ చేసినా కూడా ఇది తెలియదు. మహబూబ్ నగర్ ఇంత గొప్పగా అభివృద్ధి చేసింది కాబట్టి మన సీనన్ననే 100% మా బీఆర్ఎస్ఏ వస్తుందని మా పేరు పడమర్ శ్రీకాంత్ రెడ్డి. నేను 49వ డివిజన్ నుంచి ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా అప్లికేషన్ ఇచ్చి వచ్చినాను. గతంలో మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ను తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా అభివృద్ధి చేసిండు. ఆయన ఆదర్శంగా తీసుకొని నేను 49వ వార్డులో ఈరోజు నామినేషన్ ఏం జరిగింది. 49వ వార్డు ప్రజలు శేషాద్రి నగర్ ప్రజలు, బీకే రెడ్డి కాలనీ వాసులు, బిఎన్ రెడ్డి కాలనీ వాసులు కనుక బీఆర్ఎస్ పార్టీని ఆదరించి నన్ను ఆదరించి గెలిపిస్తే ఈ 49వ డివిజన్ కొత్తగా అయింది కాబట్టి డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ప్రతిదీ ఏర్పాటు చేయిస్తూ అందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి మీలో ఒక తమ్మునిగా, మీలో ఒక కొడుకుగా నన్ను చూసుకొని నన్ను గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. డివిజన్ నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మంచిగా జరుగుతుందని, మేము ప్రజలకు మంచి చేయాలని, అలాగే వెన్నెల శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగా ఉంటున్నాం. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మా సతీమణి నుంచి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు సరోజ కుమార్. 26 వార్డు డివిజన్ నుంచి తెలుగేరి, శివశక్తి నగర్, అలాగే వర్లకేరి, దోబివాడ నుంచి నేను నామినేషన్ వేయడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సంజీవ్ ముద్రాజ్ గారు, అలాగే ఎంపీ వెంకటేశ్వర గారు, మిగతా ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నాకు అలాగే గత 2 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి కష్టపడుతున్నాము. కార్పొరేషన్లో 36వ డివిజన్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నేను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా వార్డుకు ప్రాతినిధ్యం వహించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్ర మాజీ మంత్రులు సీనన్న గారి సహకారంతో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రోడ్లే కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజే కానీ, ఇంటికి నల్లలే కానీ, బోర్లే కానీ, ఐమాక్స్ లైట్లే కానీ, వీధి లైట్లే కానీ, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గతంలో మేము మా వార్డులో అనేక కార్యక్రమాలు జరిపించాం. ఇప్పుడు కూడా మా అన్నగారు మళ్ళీ కూడా నాకు మా వార్డు నుంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా సీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మా వార్డును అభివృద్ధి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. వార్డు ప్రజలు కూడా అందరూ నన్ను ఆశీర్వదించాలని
కోరుకుంటున్నాను. నా పేరు హారిక. నేను అప్పన్నపల్లి వార్డు, విలేజ్ అప్పన్నపల్లి వార్డు 3. నేను కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చాను. అప్పన్నపల్లిని అభివృద్ధి చేయాలని, విద్య, వైద్యం ఇవన్నీ ముందుకు తీసుకురావాలని, రోడ్లు, మురికి కాలువలు ఇవన్నీ ముందుకు తీసుకురావాలని నా కోరిక. 18 డివిజన్ నుంచి ఎస్సీ జనరల్ అయిన వల్ల ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రెసిడెంట్ సంజీవ్ గుజరాత్ గారు ఈరోజు డివిజన్లో నామినేషన్ చేసాము. ఇంకా బీఫామ్లు డిక్లేర్ చేయలేదు, పార్టీ నుంచి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. డివిజన్ నెంబర్ 56 పోలీస్ లైన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. 2005లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా 120 ఓట్లతో ఓడిపోయినాము. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఏమన్నా ప్రజల్లోకి తీసుకుపోతున్నాము, వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాను. వాళ్ళ ఏమైనా సమస్యలు వస్తే కూడా మాకు దగ్గర నుండి చెప్తున్నారు, అది సమస్యలు తీస్తున్నాము. ఫస్ట్ విడతలో వచ్చేసి 27 ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు రెండో విడతలో కూడా 22 ఇండ్లు శాంక్షన్ అయ్యే ప్రపోజల్ పెట్టినాము. తర్వాత ఏమైనా సమస్య ఉన్నా పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు హామీ ఇచ్చి ఏదైనా కూడా మేము దగ్గర నుండి చేపిస్తామని వాళ్ళు మాకు సహకారం చేస్తున్నారు. నాది మహబూబ్నగర్ 20 డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ. నామినేషన్లు విస్తరించుకొని నేను నా సతీమణి మా కార్యవర్గంతో వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా వార్డు గత 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల వరకు మా వార్డు అభివృద్ధి కుంటుపడి ఉంది. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 2.5 కోట్ల వర్కులు పెట్టి సీసీ రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్స్ మరియు ఐమాక్స్ లైట్లు వేసి మా కాలనీ దాదాపు డెవలప్మెంట్ స్థాయిలో ఉంది. ఇంకా మమ్మల్ని ప్రజల నామయ్యప్ప. నా పేరు నరేందర్ కుమార్ సీమ. మేము 65 ఏళ్ళకెళ్ళి కూడా పాలమూరు పట్టణంలో నివసిస్తూ మరి వ్యాపారం ఇక్కడనే నిర్వహిస్తూ మంచి పేరుతో సీమా టెక్స్టైల్ అనే బట్టల వ్యాపారం చేస్తూ ఈరోజు పాలమూరు జిల్లాలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా నేను గత 26 ఏళ్ళకెళ్ళి అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించి ధార్మిక కార్యక్రమాలు మరియు సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈరోజు 4 రాష్ట్రాలలో పాలమూరు జిల్లా పేరు మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడం జరిగింది. దాని స్ఫూర్తితో ఈరోజు మా బ్రహ్మణవాడి మరి నేను పుట్టి పెరిగిన వార్డు 53వ నెంబరు, వార్డు నెంబర్ 53 బ్రహ్మణవాడి రవీంద్రనగర్. మరి అక్కడున్న ప్రజలకు సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి దృక్పథంతో ఈరోజు 53వ వార్డుకు నామినేషన్ వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా టికెట్ ఆశిస్తూ ఈరోజు మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పార్టీ పెద్దలందరూ కూడా నాపై మరి నమ్మకంతో వారు పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీ ద్వారా నేను నిలబడి మరి విజయానికి ముందుకు వెళ్తా. విజయం తర్వాత ప్రజలకు పూర్తి నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి. పేరు మాణికేశ్వరి, 8వ వార్డు నుంచి వస్తున్నాము. మేము వైఫ్ ఆఫ్ బాలరాజ్. మేము కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నాము. ఈరోజు లాస్ట్ డే అని నామినేషన్ వేయడానికి వచ్చినాము. 8వ వార్డు నుంచి పాల్గొండ నుంచి ప్రజలందరూ మాకు హెల్ప్ అవుతారు, మాకు పాజిటివ్గా ఉన్నారనేసి సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ముందడుగేసాము. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తామన్న నమ్మకం ఉంది. म्यूनसिपल कॉरपोरेशन इलेक्शन में बीआरएस पार्टी से वार्ड नंबर 14 से मैं मोहम्मद शहबाज हुसैन, मैं नॉमिनेशन अभी दाखिल किया हूँ टीआरएस पार्टी से। मेरा मकसद वार्ड में सफाई और बरखी के कामों में और तरक्याती कामों के ज़रिए वार्ड को एक मिसाली बनाने के लिए मकसद से ही अपने खिदमत देना चाहता हूँ। अगर पार्टी मुझे मौका दे, इस वार्ड को बेहतर से बेहतर करने का मौका दे, तो हम वैसे बेहतर से बेहतर बनाएंगे इंशाल्लाह। श्रीनिवास गौड़ साहब
बहुत सारे वार्ड्स में डेवलपमेंट, महबूब नगर के लिए बहुत डेवलपमेंट किए हैं, चाहे रोड्स है, चाहे ड्रेनेज का काम है, या फिर जितने भी डबल बेडरूम्स के हैं, जो भी है ना, केसीआर साहब के पीरियड में, वी श्रीनिवास गौड़ साहब, डॉक्टर श्रीनिवास गौड़ साहब के पीरियड में काम अच्छा डेवलपमेंट का काम हुआ है। ఇప్పుడు 26వ డివిజన్ అయింది, కార్పొరేషన్ అయినాక ఇప్పుడు బీసీ జనరల్ అయింది. నేనే అభ్యర్థిని. నా పేరు చెన్నంగారి నమ్మకం, వార్డ్ డివిజన్ నెంబర్ 26. గతంలో అమ్మగారు ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి వార్డులో అందరూ చాలా బాగా అనుకున్నారు. ఇప్పుడు ఇంకా కార్పొరేషన్ అయింది కాబట్టి అమ్మగారు ఉన్నప్పుడే నేను చాలా మంచిగా చేశాను. ఇప్పుడు నేనే లోపల పోతున్నాను. పబ్లిక్ అందరూ, ప్రజలందరూ నన్ను లోపల పంపిస్తారని నా ఆశ నాకు ఉంది. ఖచ్చితంగా అందరు కలిసి నన్ను పంపిస్తారు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు అనుకునే దానికన్నా ఇంకా గట్టిగా చేస్తాను. వార్డులో ఏదున్నా పబ్లిక్కి అందుబాటులో ఉండే నాయకుని అయితే ఖచ్చితంగా నేను. టంకర్ సింగ్ నా పేరు. నేను 32 వార్డు డివిజన్ నుంచి పోటీ చేస్తున్నా. తెలంగాణ రాజ్యాంగ పార్టీ అది. ఇంతవరకు ఎవరు చేసినా ఏం చేసినా 15 ఏళ్ళకెళ్ళి ఎవరు ఏం చేయలేదు. నేను ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడే దగ్గర 4 కోట్ల వర్క్ చేసిన గల్లీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎంతగానే పని చేస్తాను. మీరు బీసీ వర్గం నుంచి నన్ను పోటీ చేస్తున్నా, నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా నుండి దాదాపుగా మేము 15 నుండి 20 సీట్లు కార్పొరేషన్ పోటీ చేస్తున్నాం. వివిధ మున్సిపాలిటీలు కూడా ఏం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఈరోజు పోటీ చేస్తుంది. కంపల్సరీ ప్రతి మున్సిపాలిటీలో కూడా మా పార్టీ జెండా ఎగరవేస్తుందని మేము భావిస్తున్నాం. वार्ड नंबर 47 रफ़िया बेगम, मेरी अहलिया, आज कांग्रेस पार्टी की तरफ से नॉमिनेशन डाला गया है, क्योंकि पिछले 5 साल में वार्ड में जो मेरी अहलिया काउंसलर थे, मेरे खिदमत इतने करा हूँ और भी बहुत करने के हैं. इलेक्शन आने की वजह से रुक गए हैं. इंशाल्लाह एनएम श्रीनिवास रेड्डी साहब का बहुत शुक्रगुजार हूँ मैं. जैसे ही कांग्रेस पार्टी में शमूलियत लिया मैं. 18వ వార్డు న్యూ మోతీనగర్ కోయానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతోన గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులు మరియు గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సంజీవ్ ముదిరాజ్ గారి ఆశీస్సులు, మరి మా పార్టీ పెద్దలందరూ కూడా కోత్వాల్ గారు కానీ, మరి అందరూ కూడా అమరేందర్ రాజు గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ అందరి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు నేను 18వ వార్డు మరి అభ్యర్థిగా, డివిజన్ అభ్యర్థిగా కావలి శరత్ చంద్ర అనే నేను అభ్యర్థిగా ఈరోజు పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ వార్డు ప్రజలందరూ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరించి గెలిపిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని విజయం వైపు తీసుకెళ్తారని, ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాల ద్వారా మరి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారని చెప్పి ప్రజలను నేను ఈ సందర్భంగా కోరుకుంటూ